హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ చేసేసి మనమైతే జావా ఎడిషన్లో లెట్స్ ప్లే సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే మన లాస్ట్ హార్డ్ కోర్ సిరీస్లో మన పని ఏమైందో తెలిసే మన పని మోయే అయింది. కాబట్టి నేను జావా ఎడిషన్లో లెట్స్ ప్లే స్టార్ట్ చేస్తున్నా. అందులోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ అందులోనే స్టార్ట్ చేస్తే అంత పెద్ద కొత్త ఏమి ఉండదని జావా ఎడిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నాకైతే కొత్త కాదు, అంటే నేను ఆఫ్లైన్లో అట్లా ఆడినా కాసేపు. అట్లా ఒక చిన్న సర్వీస్ కూడా ఉండే, సర్వీస్ అయితే కాదు అట్లా. ఈ వరల్డ్లో ఇది అయితే చాలా వియర్డ్గా ఉంది గైస్. దీని మీద సపరేట్ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నా. దాని మీద సపరేట్ వీడియో అయితే చేస్తా. ఇక ఇదంతా కాదు గైస్, వీడియోలో ఇదంతా మాట్లాడుకుందాం. మీరు లైక్ అయితే కొట్టియండి. ఫస్ట్ లైక్ కొట్టేస్తే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ కూడా చేసి ఫ్రీయేగా. కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. వాళ్ళు కూడా చూస్తారు ఇలాంటి వీడియోస్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? అట్లనే కామెంట్ చేయండి. మీరు ప్రతి వీడియోకి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు మీ ఫీలింగ్ ఎట్లున్నది. ఒకవేళ నా వాయిస్ ఓవర్ ఏమన్నా మీకు నచ్చకపోతే, ఏమైనా ఫాల్ట్లు ఉంటే చెప్పండి. మీరు చెప్తే కదా నాకు తెలిసేది. నేనైతే చేంజ్ చేసుకుంటాను. ఓకేనా? ఎందుకంటే ఇంకా నేను బిగినింగ్ యూట్యూబరే కదా. ఓకే, ఇదంతా కాదు కానీ ఫస్ట్ వీడియోలో వెళ్ళిపోదాం. మీరైతే ఫస్ట్ వీడియో లైక్ కొట్టేయండి. లైక్ కొట్టేసి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇక మొదలెడదామా? లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే వీడియోలోకి కట్ చేసినాం. మనమైతే ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ వరల్డ్ అనమాట. ఏం వరల్డ్ క్రియేట్ చేద్దాం? పేరు ఏమైనా పెడదామా? మీరు చెప్పండి గైస్. ఓకే, మీరు చెప్పండి గైస్ ఏమైనా పేర్లు. ఓకే, సర్వైవల్. ఇంకేమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? నో చేంజెస్, ఇంతే. ఓకే, ఇంకా వరల్డ్ అయితే క్రియేట్ కొట్టేసిన అనమాట. చూద్దాం స్పాన్ ఎట్లతో. నాకైతే స్నో బయలం రావద్దు, అలాగే సవానా కూడా వద్దు, డార్క్ ఒక వద్దు, ఐస్ వద్దు, స్నో వద్దు. మిగతా ఏ భయంలైనా మంచిదే. ఓకేనా? ఇక వరల్డ్ క్రియేట్ అంతా మళ్ళీ కలుస్తాను. ఓకే, వరల్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక చూద్దాం ఎట్లాంటి స్పాన్ వస్తుందో. మంచి స్పాన్ రాకపోతే నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను వరల్డ్. నో నో నో, అర్రే చా, ఏందబ్బా ఇది? చా 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 చా, ఈ అలెక్స్ క్యారెక్టర్ వచ్చింది. నో గైస్, నాకు అద్దే అది వాళ్ళు బొక్కలో వాళ్ళు ఉంది. ఏం చేసుకుని నాకు అద్దే అది వాళ్ళు దూకి సర్దాం. టైటిల్ స్క్రీన్. ఓకే, ఇక మనం అయితే కొత్త వాళ్ళు ఏది క్రియేట్ చేద్దాం. ఇంకోటి ఇది వరల్డ్ ఏది దిక్కున్న వాళ్ళు ఇదేనా? సారీ, ఇదిగా. ఓకే, డిలీట్. నెక్స్ట్ వరల్డ్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఈసారైనా మంచి స్పాన్ రావాలి. మంచి స్పాన్ రాకపోతే నాకు అద్దిగా. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటే ఒక మంచి స్పాన్ అయితే చూద్దాంలే అనుకున్నా. ఇక ఆ విషయం ఏంటంటే మన దరిద్రం అయినా ఉంటుంది కదా గైస్. మన దరిద్రం నా నెత్తి మీద ఎప్పుడు డ్యాన్స్ వేస్తుండే, డీజే పాటలు వేసుకొని. ఎలానో చూడండి, క్లిప్ వేస్తాను. చూసారుగా, అలా వేస్తుంది మనకి. ఇలాంటి మీమ్స్ గిట్ట మీకు ఒకవేళ కావాలి అంటే మీరు కామెంట్లో చెప్పండి. నేను ఇలానే చేస్తాను. మీకు ఇలా ఫన్నీ ఉన్నదంటే చెప్పండి. అలానే వీడియోస్ చేస్తాను మీకోసం, మీమ్స్ యాడ్ చేస్తూ. నాకు అద్దు గైస్, నాకు అద్దు గేమ్ వద్దు, నాకు అద్దు ఇంట్రెస్ట్. ఏ అబ్బా ఇంద్రా ఇది వాట్? నువ్వు అక్కడ ప్లేన్స్ నన్ను మాత్రం నన్ను అనకు, అనకు. బర్డ్స్, టైగర్, ఆడ ఓక్ ట్రీస్ లేవా? వాట్ ఏంటిది? గినిమయాలు ఉన్నాయి. టైగర్, డార్క్ ఫారెస్ట్, ఆడ బర్చ్ ఫారెస్ట్ ఉన్నాయి అనుకుంటా.
ఒక్క నిమిషం, ఇది ఓషన్ అనుకుంటా. ఓకే. ఓహోలే, ఓకే. ఓడి అమ్మ, ఇక్కడ పంకిన్స్ ఉన్నాయి. అరే ఇది ఓషన్ గైస్, తినమ్మా. డార్క్ ఒక్క వచ్చిందనే ఒక బాధలో ఉన్నప్పుడు వెంటనే ఏందిది ఈ ల్యాగ్ ఒకటి. పైన బర్చ్ ఫారెస్ట్, మనం ఎటు పోదాం? బర్చ్ ఫారెస్ట్. మనం అయితే ఇప్పుడు బర్చ్ ఫారెస్ట్కి వెళ్ళిపోమా? నాకు ల్యాగ్ అవుతుంది ఫోను, అది ఇంకా 2 minutes వరకు వచ్చినా అనుకుంటా. చూద్దాం. ఈ ల్యాగ్ మీరు పట్టించుకోకపోతే మనం అయితే అందులో వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం. ఏది ఇక్కడ ఉంటుంది ఆ వుడ్? ఇక్కడ ఉంది. అబ్బా సాప్లింగ్స్ కావాలి. ఒక 4 సాప్లింగ్స్ వస్తే మనకి వుడ్కి ఇది బాగుంటుంది గైస్. ఇది మంచిగా ఉంటుంది వుడ్ తీయనికి. వుడ్కు అంటే ఇప్పుడు 4 o'clock డార్క్ ఓక్ పెట్టినాం అనుకో, చాలా జల్దీ గ్రో అవుతుంది. మనకి ఎక్కువ వుడ్ కూడా వస్తుంది దీని నుంచి. అందుకే ఒక సాప్లింగ్స్ ఆల్రెడీ ఒకటి కింద పడద్దురా నువ్వు. పర్లేదు. అరే సాప్లింగ్స్ ఇవ్వండిరా. ఇప్పుడు నాకు వెంటనే షీప్స్ అయితే కావాలి, లేకుంటే నేను నైట్ అంతా జాగరణ చేయాలి. కిందికి డిగ్గేసి మనం ఏం చేద్దామంటే కోల్ అవి కరెక్ట్ చేయాలి. బట్ మాకు ఒక్క టార్చ్ దొరికింది, నాకు సరిపోద్ది. గైస్ మీరు ఇప్పుడు షేడర్స్ అవి ఏదో నన్ను అడగకండి. షేడర్స్ అయితే నేను వేయలేను, ఎందుకంటే ఫోన్ ఇప్పటికే చచ్చిపోతుంది. అరే 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 బతుకుదాం, బతుకుదాం. ఎందుకు తొందర? మనం బతకాలి, సచ్చుడు కాదు. ఎగిరి దూకుతాను మనకి. అరే ఓకే, నాకెందుకురా? ఓకే ఇది డార్క్, సారీ బ్రో. ఫీల్ అయినావా? ఏం ఫీల్ అయి ఉండాలి. ఓకే, కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఓ నో 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 నో, ఎందుకంటే మన ఆల్రెడీ 5 వుడ్ ఉంది, సరిపోద్ది. మాబ్స్ కాకపోతే అదే మంచిది. అరే అరే మనకు కొంచెం కొత్త ఎట్లనే ఉంటుంది. అరే 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 ఓయ్, ఇప్పుడు ఇట్లా పని చేయాలి. నా తప్పు. ఓరే ఇది నా తప్పు, సారీ. అది నేను ఎందుకు ఆన్ చేసినా అని కరెక్టే. అసలు నేను ఎందుకు అట్లా తీసేసిన? ఒరే రే మనకు రాదు గేస్, ఒక్క నిమిషం ఆగండి. అప్పుడప్పుడు అలా హార్డ్గా బిహేవ్ చేస్తా, అది పట్టించుకోకూడదు ప్లీజ్. పట్టించుకుంటే నేనేం చేయలేను. ఇలాంటి ఫాల్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో, నేను మార్చుకుంటా పక్క. మీరు చెప్తే నేను అలాంటివి చేయను, ఎందుకంటే నేను మీకు నచ్చినట్టు ఉండాలి, నాకు నచ్చినట్టు కాదు. ఎందుకంటే నాకు నచ్చినట్టు చేస్తే మీరు చూస్తారో చూడరా నాకు తెలీదు. అంటే అంటే కంటెంట్ నాకు నచ్చినట్టు పెడతా అని నేను అంటా, ఎందుకంటే నాకు తోచిన కంటే నేను చేస్తా. చూసేది చూడకపోవడం మీ ఇష్టం, బట్ మీరు చూడాలి. మీరు చూస్తేనే కదా నాకు సపోర్ట్ వచ్చేది. ఇది ఏం చెప్పలేండి. ఇక సర్లే అండి, మనం అయితే ఎటు పోదాం? ప్రస్తుతానికైతే అది ల్యాగ్ అవుతూ ఉంటుంది, పట్టించుకోకూడదు. అది ఫోన్ ల్యాగ్ అండి. హీట్ ఎక్కిందా? హీట్ ఎక్కింది, మామూలు హీట్ ఎక్కింది. నేను ఏం చేయలేను గైస్, ఇక అడ్జస్ట్ చేసుకోండి. ఊరే రే 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 థ్యాంక్ యూ అన్న మై స్టోనేజ్. బా ఇలాంటి అడ్వాంటేజ్మెంట్స్ పాకెట్ ఎడిషన్లో కూడా వస్తే మస్తు ఉంటాయి గైస్. నేను చాలా మార్క్స్ ఎక్కించిన అంటే అడ్వాంటేజ్మెంట్స్ కోసం, బట్ నాకు అవి అయితే ల్యాగ్ వచ్చేది, కొంచెం ల్యాగ్స్ ఉండేది బాగా. అందుకే నేను ఆ వీడియోస్ కూడా రికార్డ్ చేసిన, అవి అప్లోడ్ చేయలే, ఎందుకంటే చాలా ల్యాగ్ అవుతుంది అప్పుడు. దట్స్ ఓకే. అందుకే ఇక జావాకి షిఫ్ట్ అవుతామా అని అనుకుంటాను. మీరు చెప్పండి. మనం ఇప్పుడు చేస్తున్న పని ఏంటిది? మనకి అర్జెంటుగా టార్చెస్ చేసుకుందాం. బెడ్ మనకి దొరకడం కష్టం ఇప్పుడు మనం వుడ్ మనకి ఇప్పుడు ట్రీస్ అంటున్నా. అరే ఏం మాట్లాడు,
మనకు కావాల్సింది ఇప్పుడు అర్జెంటుగా బెడ్, ఫుడ్, బెడ్ మనకి కావాల్సింది. అంటే ఫుడ్ కూడా కావాలి. అరే ఎందుకు రా బ్లాక్ టార్చ్ బొక్క బ్రో, అందుకే ఎక్కకూడదు. అంటే నేను ఎప్పుడు పెట్టుకున్నా, ఇది నార్మల్ ఉండేది ఎప్పే కదా, ఎప్పేనా ఎప్పే అనుకుంటా. అరే గాడి సిస్టమ్ బాక్స్, నేను మౌస్ కనిపిస్తుంది ఆడికి బాగా రోజులు అవుతుంది, అండ్ వీడియో పెట్టక కూడా బాగా రోజులు అవుతుంది. దానికన్నీ రీజన్స్ చెప్పమంటే చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తా గైస్. రీజన్స్ కాదు, రీజన్, పర్టిక్యులర్ రీజన్, మెయిన్ రీజన్. పడతా అక్కడ పడతా అనుకున్నా, బట్ ఓకే పర్లేదు. సెన్సిటివిటీ తక్కువ పెట్టిన మౌస్, ఎందుకంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటే పీవీపీ చేయలేకపోతున్నా. అంటే నేను పీకా సర్వర్లో అవిట్లలో ఆడుతున్నా. బెడ్ వార్స్ ఆడమంటారు చెప్పండి గైస్. నేను ఇంకా ఏంటిది స్పీడ్ బ్రిడ్జింగ్ నేర్చుకోవాలి. అంటే సరిగ్గా రావట్లేదు నాకు స్పీడ్ బ్రిడ్జింగ్, నేర్చుకోవాలి నేను స్పీడ్ బ్రిడ్జింగ్. అరే సారీ, ప్లేన్స్ అనుకున్న ఒక్క నిమిషం. పీవీపీ మన పీవీపీ ఇట్లనే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కదా, నేనే మార్చుకోవాలి. ఇంత లాగ్ ఎంత అవుతుంది? లోడ్ అవుతుందా చంక్స్ లోడ్ అవుతుంది. నేను 8 చంక్స్ ఏమో పెట్టిన గైస్, 8 చంక్సే. అది నార్మల్ పాకెట్ డిషన్ కూడా ఇంతే ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. అమ్మా అరే నైట్ అవుతుందిరా. అరే షీప్స్ ఒక్కటి కనబడతలేదుగా. నేను పందిలని చంపాను. ఓ హోల్డే ఇక కిందికి డిగ్గేద్దాం ఆగండి. ఎక్కడ పోదాం? ఒక్క నిమిషం ఆగండి, గుర్తు కల్పిస్తున్నాను కొంచెం. ఇక్కడ మైనస్ అయిపోదా? ఓకే ఇప్పుడు అమ్మ జస్ట్ మిస్, అది ఇక్కడ లోడ్ కాలే కదా. నేనేమనుకున్నా అంటే కింద లావా ఉన్నాయి కాబట్టి అనుకున్నా, లిటరలీ. ఇక్కడనే మనం టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు. అవును గైస్, టైం ఇట్లా తెలుస్తుంది, టైం ఉంటుంది. ఓ నో యార్. అరే బాగుంది ఇప్పుడు, స్మూత్గానే ఉంది. అంటే చంక్స్ లోడ్ అయిన తర్వాత స్మూత్ అవుతుంది. అయితే మన పని మనం చేసుకున్నాం. అక్కడ కోల్ ఉంది, ఆ కోల్ మైన్ చేస్తే అయిపోయేది అనుకోవచ్చు మీరు. పర్లేదు గైస్, మనకి బెడ్ కోసం వచ్చినాం కానీ బెడ్ ఒక్కటి దొరకదు. బెడ్ దొరికిపోయింది, ఊలు దొరికిపోయింది. లెంత్ 8 minutes వచ్చింది వీడియో, కట్స్ గట్టిగానే ఉంటాయి. నేనైతే ఈ వీడియో ఆల్మోస్ట్ ఒక 25 minutes ఉంటుంది కావచ్చు. నేను అనుకున్నంత వరకు అయితే 25 minutes అయితే పెడదామని అనుకుంటాను. 25 minutes పెడదామని అనుకుంటానా. చెప్పండి గైస్ మీరు, అంటే ఇప్పుడు కామెంట్లో చెప్పండి మీరు. అంటే ఇప్పుడు 20 minutes పెట్టానా, 25 minutes పెట్టాలా, 30 minutes పెట్టాలా? మీరు చెప్పండి ఎంత టైం పెట్టానో, వీడియో ఎంత లెంత్ కావాలో చెప్పండి. నేనైతే పక్కా అంతే లెంత్ పెడతాను. అదే పెద్ద పెద్ద బిల్స్ ఉంటే ఇక అది నా చేతిలో లేదు. అంటే ఇప్పుడు ఆ డిమాండ్ చేస్తే మరి నేనేం చేయలేను గైస్. ఒకవేళ 30 minutes వీడియో పెట్టినా చూస్తారనే నమ్మకం నాకైతే ఉంది. మీరు కంటెంట్ ఉంటే చూస్తారనే నమ్మకం నాకు. సర్లేండి, గెట్టింగ్ అన్ అప్గ్రేడ్. అక్కడ ఆల్రెడీ డేట్ చేసుకోవచ్చు కదా బ్రో అని అనుకోవచ్చు. అంటే నేను నేర్చుకుంటున్నా కదా, ఇట్లా కూడా ఫాస్ట్ నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్ మనం ఏమైనా క్లచెస్ ఉంటాయి కదా,
ఫాస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ వస్తే వెంటనే క్లచెస్ అవి ఉంటాయి కదా, అవి నేర్చుకున్నాను. ఫ్యూచర్లో నేర్చుకుంటా గైస్. నాకు ఇప్పుడు ఉన్న డివైస్తో నేర్చుకోవడం అంటే అది తెలివి తక్కువ పని అని అర్థం. ఎందుకంటే నేను ఒక బ్లాక్ని ఇప్పుడు ఇట్లా వచ్చిన గైస్, ఆ క్రాఫ్టింగ్ టేబుల్ని ఒత్తి తీసేలోపు నేను చేయడం అంటే అది అవ్వదమ్మా. పిచ్చి ల్యాగ్ ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేసినప్పుడే ల్యాగ్ మళ్ళీ. అది నాకు అర్థం కావట్లేదు. వీడియో రికార్డ్ అయినప్పుడు స్మూత్ ఉంటుంది. నేను రియల్ టైం టెస్ట్ బొచ్చడి చేసిన అప్పుడు ఏంటి బ్యాటరీ అండ్ టెస్ట్ అయితే అంత చేయలే, కానీ ఫుల్ ఎఫ్పిఎస్ ఫ్రీ ఫైర్ అయితే ఫుల్ ఎఫ్పిఎస్లో ఆడినా. అప్పుడు ఆల్మోస్ట్ 30 minutes ఆడినా. అంత ల్యాగే లేదు. నేను ఫుల్ ఎఫ్పిఎస్ కాదు 30 FPS అనుకుంటా వచ్చేది. చూద్దాం ఎఫ్పిఎస్ ఎక్కడ ఉంటుందమ్మా, 30 FPS వస్తుంది అంతే. నేను ఆడింది అది ఫ్రీ ఫైర్ 60 FPS ఆడినా. అంత ల్యాగ్ లేదు గైస్, నిజం చెప్తాను, అంత ల్యాగ్ లేదు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు అంత ల్యాగ్. అరే నేను ఎందుకు ఇంత బుర్ర తక్కువలే కాల్ చేస్తున్నా? అరే షిఫ్ట్ కొట్టచ్చు కదా, ఎందుకు అంతే గైస్? అప్పుడప్పుడు అట్లా బిహేవ్ చేస్తుంటాం. అంటే మనం కూడా మైన్క్రాఫ్ట్ అంటే జాబ్ ఎడిషన్ కొత్త కాబట్టి ఇట్లనే ఉంటుంది స్టార్టింగ్లో. మీరు జాబ్ ఎడిషన్ ఆడమంటే చెప్పండి, నేను దీంట్లోనే ఫుల్ ప్రాక్టీస్ చేసుకుంటాను. నేను స్పీడ్ బ్రిడ్జింగ్ అవి అయితే నేర్చుకున్నామని నాకు రీపర్ ఏమైనా నచ్చినట్టే నన్ను ఆ పని కథం. ఇక ఇప్పుడన్నా మంచి ప్లేస్ చేసాను ఇంకంతే గైస్, మన పని ఏం లేదు. ఓకే, కొంచెం ఇన్వెంటరీ నీట్గా ఉంచుకుందాం. ఇప్పటి నుంచి మనం అలవాటు అయితే మనకి ఫ్యూచర్లో కూడా అలవాటు అవుతుంది. మీకు కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. ఇంకా నేను హార్డ్వేర్ స్విచ్చింగ్ నేర్చుకోవాలి, అంతగా రాదు నాకు, ఎందుకంటే నేను కొత్త ప్లేయర్. మీకు దాంట్లో అంటే ఏదో నిమ్మలంగా ఆడేస్తాం, వీళ్ళు అంటే మనం నిమ్మలంగా ఆడితే కుదరదు. ఓకే గైస్, పొద్దున వెనక కలుపుతా. ఓకే గైస్, మార్నింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ పని ఏం లేదు. ఇక దీనికి మనకి డైవర్స్ ఇచ్చేస్తాం. సారీ, ఏం మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోదాం. ఎవరు లేరుగా ఇక్కడ. ఓదేమ్మా, ఇదంతా బర్చ్ ఫారెస్ట్ ఎక్క. రే ఇంటర్మ్యాన్గా ఇప్పుడే నువ్వు రావాల్సింది అంటే అన్ని చూడలేదు నేను. అవును, గేమ్ సౌండ్స్ వస్తున్నాయి గైస్, మీకు నాకు అర్థం కాదు. గేమ్ సౌండ్స్, సారీ గైస్, గేమ్ సౌండ్స్ రాకపోతే కొంచెం ఏమనలేను. ఇక మీరు నన్ను లోపల ఎంత తిట్టుకుంటామో నాకు అర్థమైపోయింది. అంతే, ఏం చేయలేదు. అంటే అది నా దరిద్రమా ఏంది చెప్పలేండి. సరేండి గైస్, ఈ డైసెన్స్ తీసుకున్నానంటే ఇప్పుడు మనకి వేరే కలర్ ఆఫ్ అంటే వేరే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా గైస్ షీప్స్లో. ఆ షీప్స్ ఒకవేళ కనబడితే మనకి ఆ షీప్స్ కనబడ్డా కూడా మనకి అంత పెద్ద లాస్ ఉండదు. యా, ఒరే బాబు, షీప్ అనుకున్నావు కదరా. ఆడ బర్డ్స్ లాగ్స్ చూసి షీప్ అనుకున్నా. పందిలో తగ్గుతుంది ఎందుకు నువ్వు రేటు మళ్ళా షీప్ అనుకున్నావు కదరా ఆమె. ఓ ఆఫ్ఘన్లో ఉంటే ఇది ఒకటే బాధ. ఒక్క ఐరన్ దొరికితే మంచిది మనకి. ఒక్క ఐరన్ ఎడ దొరుకుతుంది. ఆడ రా బీఫ్ తిన్నాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కుక్ చేసేంత టైం మనకి లేదు అని నేను అనుకుంటాను.
నాకెందుకు అట్లా దేన్ని చూసినా షీప్ అనిపిస్తుంది. బర్డ్స్ లాగా అనుకుంటా. ఇంకొక 1 మినిట్ ఇక్కడ ఉంటా. కనబడ్డాయా ఓకే, లేదంటే కిందకి వెళ్ళిపోతాయి. నేను ఫారెస్ట్లోకి వెళ్ళిపోతా. అంటే ఇది ఫారెస్ట్ కానీ ఇది బర్చ్ ఫారెస్ట్, కింద ఉన్నది నార్మల్ ఫారెస్ట్ అంతే కదా. ఒక నిమిషం ఆగండి. లిటరలీ బయోమ్ బిల్డర్, సారీ బయోమ్ బిల్డరా, బయోమ్ నేను చెప్తా కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అరే మనం చాలా టైం వేస్ట్ చేసేస్తున్నాం. మనం పోదాం ఫస్ట్. అరే ఏమవుతుందిరా. ఓకే సినిమాటిక్ కూడా టైం అయితే గట్టిగా వేస్ట్ అవుతుంది అని నాకు కూడా వెళ్తాను. ఇదంతా నేను ఇప్పటిదాకా చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. అదంతా నేనైతే వీడియోలు పెట్టాను. ఓకే 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 గైస్, ఇక మనం ఎంత టైం వేసినా ఓకే. షిప్స్ ఓహో లాగు అంటే మీ ఫోన్ లాగ్ అయితే కాదు గైస్, అది నా ఫోన్ లాగ్. వీడియో లాగ్ అయితే మీరు అనుకోవచ్చు, అది కాదు, అది మన లాగే. పీపీ అరే మనకి ఫుడ్ గైస్, ఫుడ్ గట్టిగా దొరుకుతుంది. స్వాడ్ యూజ్ చేద్దాం. చాలా మందికి జావా కంబైట్ ఇష్టం, బట్ నాకు ఇష్టమే గైస్, బట్ ఒక విధంగా నాకు అంతగా ఎక్కుతుంది. రీజన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఒక హిట్ కొట్టినాం, ఆ హిట్ కొట్టిన తర్వాత లోడ్ అవుతుంది, అంటే అటాక్ స్పీడ్ కొంచెం తక్కువ ఉంటుంది. మనకి పాకెట్ ఎస్లో కానీ బెడ్ రాకెట్ ఎస్లో కానీ మనకి దరిద్రం. ఇప్పుడే వాన పడాలా. అసలు నా గేమ్ సౌండ్స్ ఏమి వినట్లేదు, అది వేరే విషయం. ఎక్కువ సౌండ్ ఎక్కువ పెట్టాను అనుకో మీకు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే నేను వీడియోస్ అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు నేను చూసిన, నాకు కొంచెం వినబడితే మీకు ఘోరంగా వినబడుతుంది గైస్. అది నేను తగ్గితే నా వాయిస్ కూడా తగ్గిపోతుంది. అసలు ఎందుకు అలా. మనకు ఒక మంచి పీసీ ఉంటే మంచిగా ఉంది గైస్, మంచి పీసీ అన్న మంచి మైక్. నాకు వద్దు మైక్, అసలు వాడదాము, మైక్ కావాలి. మైక్ లేదు ఎట్లా చెప్పండి, మైక్ ఉండాలి, ఇంతకు ఉండదు. ఓకే ఇది 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇంకో డై ఉందిగా, ఇంకో డై. ఓకే 3 ఒరే ఇది ప్లాంకా, నేను బ్రౌన్ కూడా నేను అనుకుంటున్నా. ఇప్పటిదాకానే వీడియో పుచ్చుక్ అయిపోయింది. అది ఎక్కడ రికార్డ్ అయిందో నాకు తెలియదు, అది ఇది రికార్డ్ అయిందో నాకు తెలియదు. ఇక్కడ నేను 3 బ్లాక్స్ అయితే ప్లేస్ చేసి పైన ల్యాడర్ అయితే ల్యాడర్ అంటున్నా, టార్చ్ అయితే పెట్టాను. నాకు ఇంతవరకు ఎక్కువ క్రాష్ అయిన గేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్. ఎందుకు అంత క్రాష్ అయిందంటే నేను ఫ్రీ ఫైర్ అప్పట్లో చాలా ఎక్కువ గట్టిగా ఆడేవాడిని. అంటే 24 గంటలు కూర్చొని, 24 గంటలు కాదు, రోజుకి ఒక 5 అవర్స్, అంటే నాకు రోజుకి 5 అవర్స్ గట్టిగా. అప్పుడు ఎట్లా అంటే ఘోరం లాగేది ఫోన్ ఫుల్. అప్పట్లో నాకు లో గ్రాఫిక్స్ అవన్నీ తెలియదు. తెలియనప్పుడు ఏం చేసేవాడిని, ఫుల్ గ్రాఫిక్స్లో ఉండేది, మొత్తం ఆల్ట్రాలు ఉండేది. ఆ ఫోన్ హీట్ ఎక్కినా మొత్తం ల్యాగ్ అయినా ఆడేటోని, పక్కనే క్రాష్ అయ్యేది. వావ్ నైస్. ఒడియమ్మ ఇదేంది, ఒకటేసారి ఇట్లా చూసిన వెంటనే ఒకటి మైండ్లోకి వచ్చింది, హీరో బ్రెయిన్. మీకు తెలిసే ఉంటుంది హీరో బ్రెయిన్, నేను తెలుసు అనుకుంటున్నా, ఎందుకంటే ఆ ఫాగ్ అని
లిటరల్లీ అట్లనే ఉంది గైస్. ఫస్ట్ టైం హీరో బ్రెయిన్ కనబడింది, నాకు గుర్తొచ్చింది. నాకు కనబడలేదు అంటే వీడియోస్లో వైరల్ కాలేదా అట్లా. లెట్స్ ఎక్స్ప్లోర్ గైస్. ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం, ఏమన్నా ఉంటుందా అని. షీప్స్ అయితే కనబడతాను లేపు. అరే ఇది అటాక్ ఆవు షీప్. అరే షీప్స్ ఎందుకు ఇప్పుడు గింత కట్టి దొరుకుతున్నాయి పొద్దుననే? ఇక్కడ షీప్స్ హార్సెస్ లేపేసి మళ్ళీ కలుపుతా. వీడియో నైట్ ఏం చేద్దామా చెప్పండి, చెప్తే నేను చేస్తా. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కోల్ ఉండే, నేను చూపెట్టినా అనుకుంటా, చూపెట్టినా. మా దగ్గర కొంచెం కోల్ అవుతుంది, కొంచెం కొంచెం వెళ్ళండి. అరే గుడ్ వచ్చింది వైస్. ఒక్క నిమిషం, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. మనకైతే అట్లా కాదు, బట్ ట్రై చేద్దాం. మీకు రాజు గేమ్ తెలిసే ఉంటుంది, అంటే రాజన్న తెలిసే ఉంటుంది. రాజన్నకి ఒక ఎగ్ కొడితే డైరెక్ట్ కోడిపిల్ల వచ్చేది. మీరు రీసెంట్గా చూసిన హార్డ్ కోర్ వీడియోలో చూసారనుకుంటారు. అదే ఇన్ఫినిటీ బ్రీడర్ కాదు, ఇన్ఫినిటీ బ్రీడర్ ఫామ్లో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఆ వీడియోలో వేసినట్టు ఒకసారి ట్రై చేద్దాం. అత్తే గిట్ట అది రాదలే, డైరెక్ట్ పెద్ద వచ్చింది గైస్. అది గుడ్డు కొట్టేటప్పుడు కరెక్ట్ వచ్చింది. నేను క్యూ కొట్టిందా లేదే, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. రాలే, దీనికేసి కొడదాం వస్తా. ఏం రాలే, ఏం లేదు అంతే అట్లా. ఇది ఒక దరిద్రం చేసిన గైస్, సారీ. రియాలిటీ బయటకు వచ్చింది, ఏం చేయలేను. ఓకే ఏం కాదులేండి. ఇంకా అవుట్రో చెప్పేద్దామా? చెప్పండి, అవుట్రో చెప్పేద్దాం. ఇంకేంది, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇదేంత విచిత్రంగా అయితే క్రియేట్ చేసిన, ఇది విచిత్రంగానే ఉందని నాకు కూడా తెలుసు. ఓకే అదంతా ఎందుకు లేండి, ఇక వీడియో అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. చేయమంటా? ఓకే ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలిసే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిదంటే లైక్ కొట్టండి అబ్బా, అంతకుమించి పెద్ద విషయం ఏముంది. లైక్ అయితే కొట్టేయండి, వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసేయండి, కుదిరితే గిట్ట మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం. స్టార్టర్ బేస్ ఇట్లా ఏమైనా కడదామంటే చెప్పండి, కడదాం. నేను నెక్స్ట్ ఎపిసోడ్ నాకైతే స్టార్టర్ బేస్ కడదామని అనుకుంటున్నా, మీరు చెప్పండి. స్టార్టర్ బేస్ కడదామంటే చెప్పండి, నేను పక్కా కడతాను స్టార్టర్ బేసు. ఓకేనా, దాని గురించి నేను ప్లానింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా ప్లాన్స్ ఉంటే చెప్పండి చేసి మీరు కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి. హాయో బాయో ఏదో ఒకటి కామెంట్ అయితే వేయండి. ఇక వీడియో నైట్ ఏం చేద్దాం, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. ఓకే గైస్, బాయ్ బాయ్.